అదే అంటున్నాను. ఒక నిరంకుశమైన పాలన మీద కేసీఆర్ పాలన సరిగ్గా లేదు కాబట్టి కేసీఆర్ ఆ పాలన మీద పోరాటం అదే అంటున్నాను. ఆ పాలన అంతం కావాలి అనేది మేము కోరుకుంటున్నాం. పాలకుడు కేసీఆర్ కదా, ఆటోమేటిక్ గా కేసీఆర్ దింపడమే కదా నేను అనేది. అది అట్లా కాదు. ఆ నిరంకుశమైన విధానాలు పోవాలి, ఆ నిరంకుశమైన పాలన పోవాలి అనేది మా లక్ష్యం. ఎందుకంటే లేకపోతే లక్ష్యం నెరవేరలే. లక్ష్యం నెరవేరలే. లక్ష్యం నెరవేర్చుకోవటానికి ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో మీకు అవకాశం వచ్చింది. 20 నెలల్లో ఆయన పాలన ఎలా ఉంది? మళ్ళీ మీరు పొరబడుతున్నారు. ఈయన వచ్చిండు కాబట్టి అంతా మారింది అని మేమేం అనుకోవటం లేదు. రేవంత్ రెడ్డి గారు రావటం ఒక మార్పుకు అవకాశం కలిగించింది. ఈ మార్పుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం, మార్పును సాధించటం ఇవాళ మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఆ దిశగా పోతున్న పాలన, ఆ దిశగా కొన్ని జరుగుతున్నాయి. కొన్ని విషయంలో ప్రభుత్వంతో మాట్లాడగలుగుతున్నాం, కొన్నింటి విషయంలో తీవ్రంగా మా ప్రతిపాదనలు ప్రభుత్వం దాకా తీసుకుపోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు ఒక ప్రయత్నం అనేది సీరియస్గా జరుగుతుంది. ఇప్పుడు